మేడం కాఫీ. ఆంధ్రాకి 3 రాజధానులు. ఆంధ్రాకి 3 రాజధానులు. అవును మేడం, జగనన్న 3 రాజధానులు చేశారుగా. పోను పోను ఒక్క రాష్ట్రానికి 3 ముఖ్యమంత్రులైనా ఆశ్చర్యపోనవసరం లేదు. ஹலோ, வணக்கம், சொல்லுங்க. அது இங்க வந்து ராஜா அவர் அப்படி ஃபேமிலி ஓரியன்ட் ஃபிலிம் ப்ரொடியூசர் இருக்குங்கள, ஒரு நல்ல கேரக்டர் இருக்குன்னா ஹைதராபாத் வர சொன்னாரு. நான் இப்போ ஹைதராபாத்ல அவர் கெஸ்ட் ஹவுஸ்ல இருக்கேன். சரி, நான் சென்னை வந்து ஃபோன் பண்ணுவேன். தேங்க்யூ. నమస్కారం షకీల గారు. నమస్తే సార్, కూర్చోండి. షకీల గారు, ఎన్నేళ్ళయిందండి మిమ్మల్ని చూసి, బాగున్నారా? బాగున్నానండి మేడం. మా డైరెక్టర్ ఆన్ ది వేలో ఉన్నారంట. ఒక 1 వీక్ మీ డేట్స్ కావాలని చెప్పారు. మీకేదో స్పెషల్ క్యారెక్టర్ ఉందంట. డైరెక్టర్ వచ్చాక స్టోరీ చెప్తాడు మీకు. విని ఓకే అంటే రెమ్యూనరేషన్ అయితే మనం మాట్లాడుకుందాం. ఓకే. నమస్తే సార్. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం మేడం మీకు రాసిన క్యారెక్టర్ మీ ఇమేజ్ని మార్చేస్తుంది అంతే. ఓకే, చెప్పండి. అయినా ఇప్పటివరకు మీరు చేసిన సినిమాలు అడల్ట్ సినిమాలు, చెత్త సినిమాలు, బూత్ సినిమాలు కావచ్చు. ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఫ్యామిలీ ఆడియన్స్కు దగ్గరయ్యేలా రాశాను. మీ క్యారెక్టర్ ఫ్యామిలీ ఆడియన్స్కు దగ్గరయ్యేలా రాయడమే నా క్రియేటివిటీ. మలయాళం అడల్ట్ సూపర్ స్టార్ని సెంటిమెంట్ క్యారెక్టర్లో చూపించడమే నా రైటింగ్ స్కిల్. అయినా అడల్ట్ సినిమాల్లో ఏముంది మేడం, ఒక రూమ్ లో అబ్బా అమ్మా అనడం అంతేగా. ఈ సినిమాలో మీరు నటిగా మళ్ళీ పుట్టాలి. మీ ఎక్స్ప్రెషన్స్, సెంటిమెంట్స్ పీక్స్ లో ఉండాలి. మీరేం టెన్షన్ పడకండి, అవి నేను చేపిస్తాను. రాజుగారు, మీరు పిలిచారని మీ మీద గౌరవంతో వచ్చాను. ఈ డైరెక్టర్ ఎవడో నాకు తెలీదు. నేను చేసిన 6 ఎడ్యుకేషనల్ ఫిలిమ్స్, అడల్ట్ ఫిలిమ్స్ వల్లే నేను మలయాళం సూపర్ స్టార్నయ్యాను. ప్రపంచవ్యాప్తంగా నాకు గుర్తింపు తెచ్చినవి అవే. ఇంతకీ ఈ డైరెక్టర్ చెప్పిన కథ మీరు విన్నారా? విన్నాను. బానే ఉంటుంది. బానే ఉంటుందా, బాగుంటుందా? మీరు సినిమాలు బాగా జడ్జ్ చేస్తారు కదా, చెప్పండి. ఎక్స్ట్రాడినరీ అని చెప్పలేను, బానే ఉంటుంది. అడల్ట్ సినిమా, ఫ్యామిలీ సినిమా, అది ఇది అని ఇతను నా ఈగో హట్ చేశాడు. ఇతను కన్నా మంచి కుటుంబ కథా చిత్రం నేను రాస్తే మీరు తీస్తారా? ఎవరు రాస్తే ఏంటి, నాకు ఫ్యామిలీ స్టోరీ కావాలి. మీరు రాసిన స్టోరీ నాకు నచ్చితే నేనే ప్రొడ్యూస్ చేస్తాను. నేను ఇక్కడే మీ గెస్ట్ హౌస్లో ఉండే కథ రాస్తాను. ఒక 10 డేస్లో మీకు ఫుల్ స్క్రిప్ట్ విత్ డైలాగ్స్తో ఇస్తాను. ఇప్పటి వరకు నాకొచ్చిన ఛాన్సులన్నీ అడల్ట్ సినిమాలే. నేను అడల్ట్ సినిమాలో యాక్ట్ చేశాను, డైరెక్ట్ చేశాను. ఇప్పుడు మీరు ఫస్ట్ టైం నాకు కుటుంబ కథా చిత్రం రాయడానికి ఛాన్స్ ఇచ్చారు. 10 రోజుల్లో చూస్తారు. 10 రోజుల తర్వాత చూస్తావు నీ కథ ఓకే అవుద్దో, నా కథ ఓకే అవుద్దో అని. ఏంటి ఇలా జరిగింది? వస్తాను. సరే అండి. రాజుగారు, అడల్ట్ సినిమాలు తీసే ఆమె కుటుంబ కథా చిత్రం రాయడం ఏంటి సార్? ఇది ఎక్కడైనా జరిగే పనేనా? షకీలా ఫ్యామిలీ స్టోరీ రాయడం చాలా కొత్తగా ఉంది కదా. ఇదే మన మార్కెటింగ్ పల్స్. స్టోరీ బాగాలేదనుకో, బాగాలేదని చెప్పేద్దాం. బాగుందనుకో, ఇదే షకీలా రాసిన మొట్టమొదటి కుటుంబ కథా చిత్రం. ఇంకా నేను సినిమా తీసినట్టే. మన సినిమా గురించి 10 రోజుల తర్వాత మాట్లాడుకుందాంలే. సార్ 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 కథ చెప్పడానికి వచ్చి కథ చెప్పకుండా ఏదేదో వాగా. ఇప్పుడు నా పరిస్థితి ఏంటో 10 రోజులు అన్నారుగా, చూద్దాం.
కుటుంబ కథా చిత్రం అంటే నేను రాయగలనా? పైగా 10 రోజుల్లో రాస్తానని రాజుగారికి మాటిచ్చాను. ఏం రాయాలి? ఎలా రాయాలి? రే బంటూ, మేడం చెప్పండి మేడం. తల పగిలిపోతుందిరా. ఒక వాటర్ బాటిల్, కాఫీ తీసుకురా. సరే మేడం. మేడం కాఫీ, వాటర్. రే బంటూ, మేడం, నేను కుటుంబ కథా చిత్రాలు రాయగలనంటవా? కుటుంబ కథా చిత్రాలేంటి మేడం? మీరు అడల్ట్ సూపర్ స్టార్ కదా, మళ్ళీ మీరు కుటుంబ కథా చిత్రాలు అంటున్నారేంటి? సర్లే. ఆ, అసలిక్కడ కుటుంబ కథా చిత్రాలు రాసే డైరెక్టర్లు ఎవరైనా ఉన్నారా? ఎందుకు లేరు మేడం? గురూజీ మాటల మాంత్రికుడు కుటుంబ కథా చిత్రాలకు పెట్టిందే పేరు త్రివిక్రమ్ గారు. సరే, నువ్వు అర్జెంటుగా ఆయన తీసిన సినిమాలన్నీ తీసుకురా. అలాగే మేడం. నేను వెంటనే చూడాలి. ఓకే మేడం. మేడం ఓకే మేడం. ఏంటి మేడం, నైట్ అంతా పడుకోలేదా? లేదురా బంటూ. రాజుగారికి ఒక 10 రోజుల్లో డైలాగ్స్ విత్ స్క్రిప్ట్ ఇస్తానని చెప్పేశాను. ఓకే. ఆల్రెడీ 1 డే అయిపోయింది. సర్లే కాని, కుటుంబ కథ చిత్రాలు తీసే డైరెక్టర్ ఎవరు అంటే త్రివిక్రమ్ గారు అన్నావు. అవును. నైట్ అంతా నిద్ర లేకుండా ఆయన సినిమాలే చూశాను. అవునా? అయినా ఏముందిరా ఆయన సినిమాల్లో? నువ్వు నాకు నచ్చావు చూశాను,
మల్లీశ్వరి కూడా చూశాను. మేడం మేడం ఆయన సినిమాలకి రైటరు, డైరెక్టర్ కాదు. సరే, రాసింది ఆయనే కదా. సరే గాని మరి ఆయన డైరెక్టర్గా చేసిన సినిమాలు చూడలేదా? అవి కూడా చూశాను. ఏంటవి? అతడు చూశాను. ఓకే. అత్తారింటికి దారేది చూశాను. అరవింద సమేత చూశాను. ఓకే. రీసెంట్ గా వచ్చిన అల వైకుంఠపురంలో కూడా మేడం మేడం చూశాను. మేడం ఆగండి. అల వైకుంఠపురం ఎలా చూశారు? మూవీ రూల్స్ లో డౌన్లోడ్ చేసుకుని చూశానురా. ఓ. అయినా ఏముందిరా ఈ సినిమాల్లో? హీరో ఎక్కడో ఉంటాడు, అవును, ఒక ఇంటికి వస్తాడు. అది కామన్. ఆ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తీరుస్తాడు. ఆ ఇంట్లో ఉన్న గొడవలన్నీ పోగొట్టి ఫ్యామిలీని కలుపుతాడు. హా, నాకు అర్థమైపోయింది. ఏమర్థమైంది? కుటుంబ కథా చిత్రం అంటే ఒక ఇంట్లో తీస్తారు. ఆ, అడల్ట్ సినిమా అంటే ఒక రూమ్ లో తీస్తారు. అంతేగా? అంతే. దీనికన్నా పగిలిపోయే కుటుంబ కథా చిత్రం నేను రాస్తాను. అవునా? నువ్వు వెళ్ళి టిఫిన్ తీసుకురాపో. ఓకే, మీరు కానివ్వండి. అవి దేకో. అరే బంటూ, పేపర్లు పెన్ను తీసుకురారా. మేడం, పేపర్స్, పెన్. థ్యాంక్ యూ. అలాగే మేడం. ఎలా మొదలు పెడదాం?